హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాస్ బయాలజీ 5th లెసన్ చూస్తున్నామండి, కౌమార దశ. ప్రీవియస్ వీడియోలో అయితే సగం చూసాం కదా, ఇప్పుడు కంటిన్యూ చూద్దాము. చూడండి, ఇదంతా ప్రీవియస్లో చూసామండి. ప్రీవియస్ వీడియోలో అయితే ముందు భాగం అంతా. ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుదాం. మగబిడ్డ లేక ఆడబిడ్డ. ఫలదీకరణ చెందిన అండము లేదా సంయుక్త బీజంలో పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారించే సూచన ఉంటుంది. ఈ సూచన ఫలదీకరణం చెందిన అండంలో దారపు పోగుల వంటి క్రోమోజోములనే నిర్మాణాల రూపంలో 1వ పాఠంలో చదివిన అంశాలను గుర్తు చేసుకోండి. కణం గురించి చదివామండి 1వ పాఠంలో. ప్రతి కణంలోని కేంద్రకం లోపల క్రోమోజోములు ఉంటాయి. ప్రతి మానవునిలో కణాలలో కేంద్రకంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఇది ద్వైస్థితికం అన్నమాట. 23 జతలు అన్నప్పుడు వీటిలో XY అనే 2 క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు, అల్లోజోములు అంటారు. స్త్రీలలో 2 X క్రోమోజోములు, పురుషుల్లో 1 X మరియు 1 Y అనే క్రోమోజోములు ఉంటాయి. సంయోగ బీజాలలో శుక్రకణం మరియు అండం ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి. ఫలదీకరణ చెందని అండంలో 1 X క్రోమోజోమ్ ఉంటుంది. ఫలదీకరణ చెందని అండంలో 1 X క్రోమోజోమ్ ఉంటుంది. అయితే శుక్రకణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకంలో X క్రోమోజోమ్, మరో రకంలో Y క్రోమోజోమ్లు ఉంటాయి. మనకి ద్వైస్థితికంగా ఉంటాయి అని చెప్తున్నారు కదండి. XY ఉంటాయి. ఆడవాళ్ళు అయితే ఇవి ఉంటాయి, మగవాళ్ళు అయితే XY క్రోమోజోమ్లు ఉంటాయి. అయితే సంయోగ బీజాలు అనేవి 2 సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది కదండి. అయితే ఈ సంయోగ బీజాలు అనేవి ఏకస్థితికాలు అన్నమాట. అంటే ఒకటి X అయినా ఉంటుంది, లేకపోతే Y క్రోమోజోమ్ అయినా ఉంటుంది. ఇది లేడీస్ది అయితే ఇందులో X ఉంటుంది అన్నమాట. ఈ సంయోగ బీజంలో X ఉంటుంది. ఈ సంయోగ బీజంలో X అయినా ఉంటుంది, లేకపోతే Y అయినా ఉంటుంది అన్నమాట. ఒకటే ఉంటుంది. ఇవి ఏకస్థితికాలు అంటారు. ఒక్కొక్కటి ఉంటాయి. ఇలా 2 ఉంటే ద్వైస్థితికం అన్నమాట. సంయోగ బీజాలు ఎప్పుడు ఏకస్థితికంగా ఉంటాయి. ఫాదర్ నుంచి వచ్చింది ఒకటి, మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఒకటి, 2 కలిసి బేబీలో మళ్ళీ ద్వైస్థితికం ఏర్పడుతుంది. ఎక్స్గా కానీ XYగా కానీ ద్వైస్థితికంగా బేబీ రెడీ అవుతుంది అన్నమాట. సాధారణంగా మానవుడైతే ద్వైస్థితికమే, కానీ సంయోగ బీజాలు మట్టుకే ఏకస్థితికంలో ఉంటాయి. తండ్రి నుంచి ఒకటి, తల్లి నుంచి ఒకటి వచ్చి మళ్ళీ బేబీ ద్వైస్థితికంగా మారుతుంది. మనకి ఆల్రెడీ మనం ఆల్రెడీ చూసాం కదండి. ఇక్కడ క్రోమోజోములు, లైంగిక క్రోమోజోములని అల్లోజోములు అంటారు. శారీరక క్రోమోజోములను ఆటోజోములు అంటారు. ఆ పాయింట్ అయితే ఇవ్వలేదు. ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో అయితే అది ఉంటుంది, ఆటోజోములని. పాప అయినా బాబు అయినా తండ్రి వల్ల తెలుస్తుందండి. తల్లి వల్ల ఎప్పుడు X క్రోమోజోమే వస్తుంది. తండ్రి వల్లే X కానీ Y కానీ రావడం వల్ల బేబీ పాప బాబా అనేది నిర్ధారితమవుతుంది తండ్రి క్రోమోజోములను బట్టే. అదే ఇక్కడ ఉందండి. పటం 5.4 గమనించండి. ఇంకొంచెం చూడండి. ఇదిగో తండ్రి XY, తల్లి XX, బేబీ ఈ X కలిస్తే ఆడపిల్ల వస్తుంది. ఈ X ఈ Y కలిస్తే బాయ్ వస్తాడన్నమాట. ఏదైనా తండ్రిని బట్టే ఉంటుంది. X వస్తుందా Y వస్తుందా శుక్రకణం అనేది చూస్తే తండ్రిని బట్టే లైంగికత నిర్ధారణ అవుతుంది. X క్రోమోజోమ్ను కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందినట్లయితే సంయుక్త బీజంలో 2 X క్రోమోజోములు జతగా చేరడం వల్ల ఆడ శిశువుగా అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణ సమయంలో శుక్రకణం అండానికి Y క్రోమోజోమ్ అందించినట్లయితే సంయుక్త బీజం మగ శిశువుగా అభివృద్ధి చెందుతుంది. చూడండి, తండ్రి లైంగిక క్రోమోజోములు గర్భస్థ శిశువు యొక్క లైంగికతను నిర్ధారిస్తాయని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కనుక తల్లి బిడ్డ లైంగికతను నిర్ధారిస్తుందని
నమ్మడం, తల్లిని నిందించడం పూర్తిగా తప్పు మరియు అన్యాయం కూడా. కనుక తల్లి బిడ్డ లైంగికతను నిర్ధారిస్తుందని అని నమ్మడం, తల్లిని నిందించడం పూర్తిగా తప్పు మరియు అన్యాయం కూడా. లైంగిక హార్మోనులు కానీ ఇతర హార్మోనులు, లైంగిక హార్మోనులు కానీ ఇతర హార్మోనులు చూడండి 5.3లో పటం ఉంది, చూపిస్తాను. చూడండి ఇక్కడ పీయూష గ్రంథి హార్మోన్లు ముస్కాలను మరియు స్త్రీ బీజకోశాలను ఉత్తేజపరిచి టెస్టోస్టెరాన్ పురుషుల్లో, ఈస్ట్రోజన్ స్త్రీలలో విడుదల చేస్తాయి. హార్మోనులు రక్త ప్రవాహంలోకి విడుదల చేయబడి శరీరంలోని భాగాలకు చేరతాయి. యుక్త వయసు రాగానే ఈ హార్మోనులు శరీరంలో జరిగే మార్పులను ఉత్తేజితం చేస్తాయి. 5.3లో ఈ పటం ఉందండి. 5.3 పటాన్ని చూడండి. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ముస్కాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. పీయూష గ్రంథి ఒక అంతఃస్రావ గ్రంథి అని ఇదివరకే నేర్చుకున్నారు కదా. ఇది మెదడుకు అతుక్కొని ఉంటుంది. అంతఃస్రావి గ్రంథులు హార్మోన్ను డైరెక్ట్గా రక్తంలోకి విడుదల చేస్తాయని మనం చదువుకున్నాం. అంతఃస్రావ గ్రంథులనే వినాళ గ్రంథులు అని కూడా అంటారని చదువుకున్నాం. పీయూష గ్రంథి ముస్కాలు మరియు స్త్రీ బీజకోశాలే కాకుండా ఇతర అంతఃస్రావ గ్రంథులైన థైరాయిడ్, క్లోమము మరియు అధివృక్క గ్రంథులు వంటివి కూడా మన శరీరంలో ఉన్నాయి. పీయూష గ్రంథి, ముస్కాలు మరియు స్త్రీ బీజకోశాలే కాకుండా ఇతర అంతఃస్రావ గ్రంథులైన థైరాయిడ్, క్లోమము మరియు అధివృక్క గ్రంథులు వంటివి కూడా మన శరీరంలో ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అంతఃస్రావ గ్రంథులు అన్నమాట. పీయూష గ్రంథి 1, ముస్కాలు 2, స్త్రీ బీజకోశాలే కాకుండా ఇతర అంతఃస్రావ గ్రంథులైన థైరాయిడ్, క్లోమము, అధివృక్క గ్రంథులు వంటివి కూడా మన శరీరంలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ మానవ శరీరంలో అంతఃస్రావ గ్రంథులు స్థానము చూడండి ఎంత బాగా వేసారో పటము, మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఉంటుంది, మెదడు దగ్గర ఉంటుంది పీయూష గ్రంథి, మాస్టర్ గ్లాండ్. ఇదే అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. చూడండి, కిడ్నీస్ మీద నుండి అధివృక్క గ్రంథి, అదేమో అడ్రినలిన్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఇదేమో క్లోమం, ఇన్సులిన్ని నియంత్రిస్తుంది. ఇదేమో స్త్రీ బీజకోశంలో స్థానం, ఈస్ట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. ఇదేమో ముస్కాలు, టెస్టోస్టెరాన్ని రిలీజ్ చేస్తాయి హార్మోన్స్ని. ఒకసారి బోజో మరియు పహేలీలు డాక్టర్ అయిన వారి పిన్ని వద్దకు వెళ్ళినప్పుడు కాకా అనే అబ్బాయి గొంతు చాలా పెద్దదిగా ఉబ్బినట్లు ఉండడాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ కాక గాయిటర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని, అది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి అని వారి పిన్ని వారికి వివరించింది. కాకా యొక్క థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయడం లేదు. ఇక్కడ చూడండి, థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే గాయిటర్ అనే వ్యాధి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ కాకపోతే మనకి గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. గాయిటర్ అంటే మనకి ఇక్కడ గొంతు దగ్గర ఉబ్బిపోతుంది అన్నమాట. గొంతు చాలా పెద్దదిగా ఉబ్బినట్లుగా ఉండడాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ కాక గాయిటర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని, అది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి అని వారి పిన్ని వారికి వివరించింది. కాకా యొక్క థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయడం లేదు. చూడండి, ఇక్కడ బిట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నోట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల వారి బాబాయి మధుమేహం అంటే డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడని కూడా ఆమె వారికి వివరించింది. వారి పిన్ని యొక్క హాస్పిటల్ గోడకు వేలాడుతున్న చార్ట్లో అధివృక్క గ్రంథి గురించి చూసి వారు
వారి పిన్నిని అడిగి తెలుసుకున్నారు. క్లోమగ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుందండి. ఇన్సులిన్ స్రవించకపోతే మధుమేహ వ్యాధి వస్తుందన్నమాట. తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహ వ్యాధి వస్తుంది. క్లోమము, ఇన్సులిన్, మధుమేహం గుర్తుపెట్టుకోండి. అలాగే గోడకు వేలాడుతున్న చార్ట్లో అధివృక్క గ్రంథి అంటే మనకి కిడ్నీస్ మీద ఉంది కదా, అది ఎడ్రినల్ గురించి చూసి వారి పిన్నిని అడిగి తెలుసుకున్నారు. రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా అధివృక్క గ్రంథులు స్రవించే హార్మోను నిర్వహిస్తుందని వారి పిన్ని వివరించింది. ఇదిగోనండి, అధివృక్క గ్రంథి అడ్రినలిన్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. అధివృక్క గ్రంథి అడ్రినలిన్ అనే హార్మోన్ని స్రవిస్తుంది. ఈ హార్మోను ఒకరు చాలా కోపంగా, ఇబ్బందిగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు కలిగే ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది. అడ్రినలిన్ అనే హార్మోను భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుందన్నమాట. పీయూష గ్రంథి హార్మోన్ల ఆదేశాలను పొందిన తరువాత థైరాయిడ్, అధివృక్క గ్రంథులు వాటి హార్మోన్లను స్రవిస్తాయి. పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలకు అవసరమైన పెరుగుదల హార్మోన్ను కూడా స్రవిస్తుంది. పీయూష గ్రంథి అంటే మెదడు దగ్గర ఉంది కదండి, అది. ఇదిగోనండి, ఇక్కడ ఉంటుంది పీయూష గ్రంథి. పీయూష గ్రంథి హార్మోన్ల ఆదేశాలను పొందిన తరువాత థైరాయిడ్, అధివృక్క గ్రంథులు వాటి హార్మోన్లు స్రవిస్తాయి. పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలకు అవసరమైన పెరుగుదల హార్మోన్ను కూడా స్రవిస్తుంది. ఇతర జంతువుల్లో కూడా హార్మోనులు ఉంటాయా? ప్రత్యుత్పత్తిలో వాటి పాత్ర ఏమైనా ఉందా అని భోజోకి డౌట్ వచ్చింది మళ్ళీ. కీటకాలు మరియు కప్ప జీవిత చక్రాన్ని పూర్తి చేయడంలో హార్మోన్ల పాత్ర. పట్టుపురుగు మరియు కప్ప యొక్క జీవిత చక్రాలను ఇదివరకే మీరు చదివి ఉన్నారు కదా. లార్వా దశ వివిధ దశల తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది. పట్టుపురుగు జీవిత చరిత్రలో వివిధ దశలను గురించి 7వ తరగతిలో చదివారు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే టాడ్పోల్ వివిధ దశల అనంతరం కప్పగా మారుతుంది. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారి ఈ మార్పును రూపవిక్రయ అంటారు. 4-10 కీటకాలు అంటే 4వ లెసన్లో ఉంటుంది రూపవిక్రయ గురించి. కీటకాలలో జరిగే ఈ రూపవిక్రయను కీటక హార్మోన్లు నియంత్రిస్తాయి. కీటకాల్లో కీటక హార్మోన్లు ఉంటాయి, నియంత్రిస్తాయి. కప్పలో రూపవిక్రయను థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుంది. మనకిలాగే కప్పకు కూడా థైరాయిడ్ గ్రంథి ఉంది, అది థైరాక్సిన్ని రిలీజ్ చేస్తుంది. కప్పలో హార్మోన్ నియంత్రిస్తుంది. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరం అవుతుంది. నీటిలోని అయోడిన్ ఉంటే థైరాక్సిన్ని రిలీజ్ చేస్తారు థైరాయిడ్. టాడ్పోల్స్ పెరిగే నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే ఆ టాడ్పోల్ ప్రౌఢజీవులుగా మారలేవు. చూడండి, టాడ్పోడ్ ఏమవుతుంది, తోకకప్ప మనకి కప్పగా మారుతుంది. అయితే టాడ్పోడ్ కప్పగా మారడానికి అయోడిన్ అవసరమంట. అయోడిన్ వాటర్లో ఉండాలంట. అయోడిన్ లేకపోతే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ని రిలీజ్ చేయదు. అప్పుడు టాడ్పోల్ కాస్త కప్ప అవ్వలేదు. అయోడిన్ ఉంటేనే కప్పగా మారుతుందంట. ప్రౌఢజీవి అంటే కప్ప అన్నమాట. కప్పగా మారాలంటే మటుకు ఖచ్చితంగా అయోడిన్ ఉండాలి. అవి కప్పలు ఉండే వాటర్లో అనమాట. టాడ్పోల్స్ ఉండే వాటర్లో అయోడిన్ ఉంటేనే అవి ప్రౌఢజీవిగా మారుతాయి, లేకపోతే మారలేవు. ఎందుకంటే అయోడిన్ ఉంటేనే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ని రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి మనిషిలాగే కప్పలోను కూడా ఉంటుంది, థైరాక్సిన్ని రిలీజ్ చేస్తుంది. తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేనప్పుడు థైరాక్సిన్ లోపం వలన కలిగే గాయిటర్ వ్యాధి మనుషుల్లో వస్తుందా? ఇందాక గాయిటర్ అనేది ఎందుకు వస్తుంది? థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ రిలీజ్ చేయకపోతే గాయిటర్ వస్తుంది. ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అయోడిన్ లోపం వల్ల అది రిలీజ్ చేయట్లేదు మాట థైరాయిడ్ గ్రంథి. అది భోజోకి డౌట్ వచ్చింది. అయోడిన్ ఉప్పు తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో డాక్టర్ల ద్వారా లేదా పత్రికల ద్వారా సమాచారాన్ని సేకరించి ఒక వ్యాసాన్ని తయారు చేయండి.
ఇంటర్నెట్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యంగా భావించవచ్చు. ఏ వ్యక్తి అయినా ఏ వయసులోనైనా శారీరక ఆరోగ్యం కోసం సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత మరియు తగినంత శారీరక వ్యాయామం గురించి తప్పక శ్రద్ధ తీసుకోవాలి. కౌమార దశలో శారీరక పెరుగుదల జరుగుతున్నందున ఇవి అత్యంత అవసరం అవుతాయి. వ్యాయామము, శుభ్రత అనేది చాలా అవసరం అన్నమాట యవ్వనస్తులకి కౌమార దశలో. కౌమారుల్లో పోషక అవసరాలు. కౌమార దశ అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి దశ. కావున కౌమార దశలో పిల్లలు ఆహారపు అలవాటును జాగ్రత్తగా రూపొందించుకోవాలి. మీరు ఇదివరకే సంతులిత ఆహారం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు తగినంత మోతాదులో ఉన్న సంతులిత ఆహారం అంటే ఏమిటో గుర్తుకు తెచ్చుకోండి. భారతదేశ ఆహారమైన రొట్టె అంటే చపాతీ అంటాం కదా. భారతదేశం ఆహారమైన రొట్టె, అన్నం, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలు ఒక మంచి సంతులిత ఆహారం. పాలు ఒక సంతులిత ఆహారం. పండ్లు కూడా పోషణను అందిస్తాయి. శిశువులకు అవసరమైన అన్ని పోషకాలను తల్లిపాలు అందిస్తాయి. రక్తం తయారీకి ఇనుము అవసరం. అధిక ఇనుము కలిగిన ఆకుకూరలు, బెల్లం, మాంసం, నిమ్మజాతులు, ఉసిరి వంటివి కౌమారులకు చాలా మంచి ఆహారం. మీ మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనంలోని ఆహార పదార్థాలను గమనించండి. మీ భోజనం సంతులితమైన మరియు పోషక విలువలను కలిగి ఉన్నదా? శక్తిని ఇచ్చే చిరుధాన్యాలు, పాలు, మాంసము, విత్తనాలు మరియు పెరుగుదల కోసం ప్రోటీన్లను అందించే పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయా? శక్తిని ఇచ్చే క్రొవ్వులు, చక్కెరలు కూడా ఉన్నాయా? రక్షణనిచ్చే ఆహారమైన పండ్లు, కూరగాయలు మాటేమిటి? తగినన్ని పోషక విలువలు లేని చిప్స్, డబ్బాల్లో నిల్వ ఉంచిన ఆహారం చాలా రుచిగా ఉన్నప్పటికీ మన రోజువారీ ఆహారానికి ప్రత్యామ్నాయం కాకూడదు. చూడండి, కృత్యం 5.4. ఇది ఒక కృత్యం అనమాట. మీ స్నేహితులతో కలిసి ఒక సమూహంగా ఏర్పడండి. నిన్న ఉదయం మీరు తీసుకున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనంలోని ఆహార పదార్థాల జాబితాను రాయండి. అందులో సరైన పెరుగుదలకు కారణమయ్యే పదార్థాలను గుర్తించండి. నిన్న తీసుకున్న ఆహారంలో ఏదైనా జంక్ ఫుడ్ ఉందేమో గుర్తించండి. పటం 5.6లో ఇచ్చిన బొమ్మలను గమనించండి. ఇదేనండి పటం 5.6. కౌమారులకు అవసరమయ్యే ఆహారం గురించి సరైన అవగాహన పొందడానికి ఒక చార్ట్ లేదా పోస్టర్ని తయారు చేసి తరగతి గోడకు అంటించండి. మీ సృజనాత్మకత ఆలోచనను ఒక ప్రకటనలా చూపండి. ఈ అంశం పైన ఓ పోటీని కూడా నిర్వహించవచ్చు. మాంసం, చూడండి, పోషకాహారం అన్నమాట పిల్లలకి. మాంసం, కూరగాయలు, పాలు, గుడ్లు, పళ్ళు, పప్పు ధాన్యాలు పోషక విలువలు గల ఆహారం. పెరుగుదల అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు హెల్తీ ఫుడ్ తినాలన్నమాట ఆ వయసులో. వ్యక్తిగత పరిశుభ్రత. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు కనీసం ఒకసారైనా తప్పక స్నానం చేయాలి. స్వేద గ్రంథులు చురుకుగా పనిచేయడం వల్ల వచ్చే శరీర దుర్వాసనను తొలగించుకోవడం కోసం కౌమారులకు స్నానం చాలా అవసరమైన అంశం. శరీరంలోని అన్ని భాగాలను ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కడిగి తప్పక శుభ్రపరచుకోవాలి. సరైన పరిశుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా సంక్రమణ జరిగే అవకాశం ఉంది. ఋతుచక్రం జరిగే కాలంలో అమ్మాయిలు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఋతు సమయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఋతుచక్రానికి సన్నద్ధంగా ఉండాలి. శానిటరీ నాప్కిన్ లేదా ఇంట్లో తయారు చేసిన శుభ్రమైన ప్యాడ్లను ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి ప్రతి 4 లేదా 5 గంటలకు ఒకసారి ప్యాడ్ను మార్చుకోవాలి. శారీరక వ్యాయామం. ఆరుబయట స్వచ్ఛమైన గాలిలో నడవడం,
ఆడుకోవడం వల్ల శరీరాన్ని చురుగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నడక, వ్యాయామం మరియు ఆరుబయట ఆటల్ని తప్పక అలవాటు చేసుకోవాలి. వ్యాయామం ఉండాలి అని చెప్తున్నారండి పిల్లలకి. ఆంక్షలు చేయాల్సినవి, చేయకూడనివి. 4వ పాఠంలో అంటే జంతువుల్లో ప్రత్యుత్పత్తి. 4వ పాఠంలో ఈ పాఠంలో కూడా మానవ ప్రత్యుత్పత్తి గురించి శాస్త్రీయ అంశాల గురించి నేర్చుకున్నాం కదా. కౌమార దశలో చాలా తప్పుడు భావనలు ఉంటాయి. సరైన సమాచారం పొందిన తర్వాత వాటిని విస్మరించాలి. ఉదాహరణకు కౌమారుల్లో శారీరక మార్పులకు సంబంధించి చాలా అపోహలు, ఆంక్షలు ఉన్నాయి. కింది ఇచ్చిన కొన్ని అంశాలలో ఏవి అపోహలో మరియు ఏవి వాస్తవాలో మీరు చర్చించి నిర్ణయించుకోవచ్చు. ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయి అబ్బాయిలను చూస్తే గర్భవతి అవుతుంది అనేది తప్పు కదా. తన బిడ్డ యొక్క లైంగికతకు తల్లే కారణం, అది కూడా తప్పే. ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయిని వంటగదిలోనికి అనుమతించకూడదు, అది కూడా తప్పే కదండి. మీరు ఇలాంటి అనేక ఇతర అపోహలను, ఆంక్షలను చూసి ఉండవచ్చు. ఇలాంటి వాటిని వదిలేయండి. కౌమార దశలో గర్భధారణ. మన దేశంలో వివాహానికి చట్టబద్ధమైన వయసు బాలికలకు 18 సంవత్సరాలు మరియు బాలురకు 21 సంవత్సరాలు అని మీకు తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే కౌమార దశలో ఉండే తల్లులు మాతృత్వం కోసం మానసికంగా లేదా శారీరకంగా ఉండరు. వాళ్ళు చిన్నపిల్లలు కదండి, వాళ్ళు మెంటల్గా, బాడీ ఫిజికల్గా రెడీగా ఉండరు పిల్లలు కనడానికి, పెళ్లి చేసుకోవడానికి. ఈ బాల్య దశలో వివాహం మరియు మాతృత్వం తల్లి బిడ్డలలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇది యువతలో ఉపాధి అవకాశాలను కూడా తగ్గిస్తుంది మరియు ఆ యువతి మాతృత్వం యొక్క బాధ్యతలకు సిద్ధంగా లేనందున మానసిక వేదనకు గురి కావచ్చు. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. 18 సంవత్సరాలు దాటిన పిల్లలకే పెళ్లి చేయాలి, ఆడపిల్లలకి. 21 సంవత్సరాలు బాయ్స్కి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయని పిల్లల సంఖ్య గురించి సమాచారాన్ని సేకరించండి. వారి శరీర దృఢత్వం మరియు ఆరోగ్యంలో ఏదైనా తేడాను మీరు గమనించారా? క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వచ్చే ప్రయోజనాలపై ఒక రిపోర్టు తయారు చేయండి. మత్తుమందులకు నో చెప్పండి. కౌమార దశ సమయంలో త్వరితగతిలో జరిగే శారీరక, మానసిక మార్పులు సాధారణ పెరుగుదలలో ఒక భాగం. కాబట్టి అభద్రతకు మరియు అయోమయానికి గురికాకండి. ఈ వయసులో మీరు కొన్ని మందులు తీసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందని ఎవరైనా సూచిస్తే వద్దు అని చెప్పండి. డాక్టర్ సూచిస్తే తప్ప ఏ విధమైన మందులు వాడకూడదు. పిల్లలు బాగా ఎడిక్ట్ అయిపోతారంటండి కౌమార దశలో మత్తుమందుకి, డ్రగ్స్కి. అలా అవ్వకూడదని చెప్తున్నారు. డాక్టర్ సూచిస్తే తప్ప ఏ విధమైన మందులు వాడకూడదు. మెడిసిన్ అన్నమాట. మత్తు మందులను, మాదక ద్రవ్యాలను మీరు ఒకసారి తీసుకుంటే వాటిని మళ్ళీ తీసుకోవాలని అనుకుంటారు. అవి దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగిస్తాయి. అవి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేస్తాయి. డ్రగ్స్ తీసుకోకూడదని చెప్తున్నారు. HIV అనే ప్రమాదకరమైన వైరస్ వల్ల కలిగే ఎయిడ్స్ వ్యాధి గురించి మీరు వినే ఉంటారు. ఔషధాలను అందించే సూదులను పంచుకోవడం ద్వారా ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. ఎయిడ్స్ సోకిన తల్లి నుండి శిశువుకు ఆమె పాల ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. HIV వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందవచ్చు. 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి. 1 ఇంజెక్షన్లు, ఒకరికి ఇచ్చే ఇంజెక్షన్లు మరొకరికి ఇవ్వకూడదు. తల్లి పాలు నుంచి బిడ్డకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఉన్న పాజిటివ్ ఉన్న వ్యక్తి నుంచి లైంగిక సంపర్కంతో పాల్గొంటే మిగతా వ్యక్తికి కూడా వస్తుందని 3 విధాలుగా వస్తుందని ఇక్కడ చూపిస్తున్నారు. ఎయిడ్స్ లెసన్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఏమి నేర్చుకున్నారు అని ఇచ్చారు కదా, చూద్దాం. మీరు ఏమి నేర్చుకున్నారు, ఇక్కడ పాయింట్స్ మనం ఏమి నేర్చుకున్నామో ఇక్కడ అన్నీ ఒకసారి సంక్షిప్తంగా ఇచ్చారు. చూడండి. యుక్త వయసు వచ్చిన తర్వాత మానవులు ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 11 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలను కౌమారులు అంటారు. టీనేజర్స్. కౌమారులు అంటే టీనేజర్స్.
యుక్త వయసు ప్రారంభం కావడం వల్ల పునరుత్పత్తి అవయవాల పెరుగుదల జరుగుతుంది. శరీరంపై వివిధ ప్రదేశాల్లో రోమాలు పెరుగుతాయి. బాలికల్లో వృక్షజాలు అభివృద్ధి చెందుతాయి. అబ్బాయిల ముఖంపై వెంట్రుకలు, మీసాలు, గడ్డాలు పెరుగుతాయి. కౌమార దశలో స్వరపేటిక పెద్దదిగా మారి అబ్బాయిల గొంతు బొంగురుపోతుంది. కౌమార దశలో పిల్లలు ఎత్తు పెరుగుతారు. యుక్త వయసు ప్రారంభం లైంగిక అవయవాల పరిపక్వత శరీరంలోని హార్మోన్ల ద్వారా నియంత్రించబడతాయి. యుక్త వయసు ప్రారంభం లైంగిక అవయవాల పరిపక్వత శరీరంలోని హార్మోన్ల ద్వారా నియంత్రించబడతాయి. యుక్త వయసు ప్రారంభం అనేది లైంగిక అవయవాల పరిపక్వత అనేది శరీరంలో హార్మోన్ల ద్వారా నియంత్రించబడతాయి. అంతఃస్రావ గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్త ప్రవాహంలోనికి విడుదలవుతాయి. అంతఃస్రావ గ్రంథులన్నా వినాళ గ్రంథులన్నా ఒకటేనండి. పీయూష గ్రంథి హార్మోన్లను స్రవిస్తుంది. వీటిలో ఎదుగుదల హార్మోను, ముస్కాలు, స్త్రీబీజకోశాలు, థైరాయిడ్, అధివృక్క గ్రంథి వంటి ఇతర గ్రంథులను ప్రేరేపించే హార్మోన్లు ఉంటాయి. క్లోమం ఇన్సులిన్ను స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ను ఉత్పత్తి చేస్తుంది. అధివృక్క గ్రంథి అడ్రినలిన్ను ఉత్పత్తి చేస్తుంది. టెస్టోస్టెరాన్ అనేది పురుష హార్మోను, ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోన్. ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించడానికి స్త్రీలలోని గర్భాశయ కుడ్యం తనకు తానుగా మార్పులకు సిద్ధమవుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరిగినట్లయితే గర్భాశయ గోడ యొక్క మందమైన పొర విచ్ఛిన్నమై ఒకవేళ ఫలదీకరణ జరగనట్లయితే అంటే ప్రెగ్నెన్సీ రాకపోతే గర్భాశయ గోడ యొక్క మందమైన పొర విచ్ఛిన్నమై రక్తంతో పాటుగా శరీరం నుంచి బయటకు వెళుతుంది. దీనిని మనం ఋతుచక్రం అంటాం. పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికత సంయుక్త బీజంలోని XX లేదా XY క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుంది. లైంగికత బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అనేది క్రోమోజోములు బట్టి నిర్ణయిస్తుంది. అది కూడా తండ్రి క్రోమోజోమును బట్టే తెలుస్తుంది. మనం చెప్పుకున్నాం కదా. కౌమార దశలో సమతుల్యమైన ఆహారాన్ని తినడం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ముఖ్యం. అయిపోయిందండి లెసను. నెక్స్ట్ వీడియోలో 6వ పాఠం చూసుకుందాం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందున ప్రీవియస్ వీడియోలో ఉందండి మొత్తం లెసన్ అంతా చూడండి. సగం అయితే ఒక వీడియోలో, సగం ఒక వీడియోలో పెట్టాను. ఎందుకంటే ఆ వీడియో లెంత్ అయిపోతుందని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.